నాకేం వద్దులేండి. స్తోత్రం. ఇక రెండో అనుభవంలోకి వెళ్దామా? రెండో గేర్లోకి వెళ్దాం. రైట్. యోబు గ్రంథం 34:20. యోబు గ్రంథం 34:20. వారు నిమిషంలో చనిపోవుదురు. వారు నిమిషంలో చచ్చిపోతారు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. మధ్యరాత్రి కల్లోలం నుండి, మధ్యరాత్రి మామూలుగా నిద్రపోయే బ్యాచ్, కానీ ప్రజలందరికీ కల్లోలము నుండి నాశనమవుతారు. బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. అది బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. ఎవరు కొనిపోబడుదురు? నెంబర్ 1, కీడు చూడని వారు. నెంబర్ 2, ఎవరు కొనిపోబడతారు? బలవంతులు కొనిపోబడతారు. ఓకే, అందరూ ఎవరు బలవంతులు? ఇక చాలా ఉన్నాయి ఈ పాయింట్లు. ఎవరు బలవంతులు? కండలు కలిగిన వారు, ఎక్సర్సైజ్ చేసిన వారు బలవంతులా? కాదు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. సురేష్ చెప్పిందే. అప్పుడప్పుడు మన అయ్యను గుర్తు చేసుకొని, నాకు ఇందాక నేను ఇక్కడ కూర్చున్నాను, మన అయ్య గుర్తుకొచ్చాడు నాకు. వరంగల్కి వచ్చినప్పుడల్లా అయ్య అక్కడ కూర్చొని మనందరం అయ్య చుట్టూ ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ఇక్కడ నుంచి ఒక అమ్మ వాళ్ళ ఇల్లు డెడికేషన్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పండగలు అందరూ గుర్తుకొచ్చి నాకు ఎందుకో అయ్య బాగా గుర్తుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, ఏనుమామలోకి వచ్చినప్పుడు అయ్య వచ్చిన సందర్భాలు అందరం చుట్టూ కూడుకొని అయ్యతో మాట్లాడిన సందర్భాలన్నీ గుర్తుకొచ్చాయి. నాకు వస్తే వెంటనే అయ్య మనసులోకి వచ్చాడు. అయ్య ఒక చెప్పేవాడు, ఒక ఇంత పెద్ద నిమ్మకాయనట, మీలో ఎవడు బలవంతుడో దాన్ని మొత్తం పిండాలన్నాడట. మైక్ టైసన్ లాంటోడు, రాక్ లాంటోడు వచ్చి మొత్తం పిండేశాడంట. పిండిన తర్వాత ఇక ఎవరైనా ఈ నిమ్మకాయలో ఇంకా ఏదైనా పిండేది ఉందా అని అన్నంట. ఒకడు వచ్చాడంట. ఎట్టున్నాడంటే ఊగితే పడిపోయేటట్టున్నాడట. వాడు ఇట్టున్నాడట, బక్కగా నడిస్తేనే నడుస్తుంది, ఇట్లా ఊగుతున్నాడట, బక్కగా పడిపోయేటట్టున్నాడు. వాడు వచ్చాడంట, ఆ నిమ్మకాయ తీసుకున్నాడంట. అందరికి నిమ్మకాయ ఆల్రెడీ పిండి వదిలేశారు కదరా అంటే ఆ నిమ్మకాయ తీసుకొని ఇంకొంచెం గట్టిగా పిండాడట. అందులోంచి కొంచెం రసం వచ్చిందంట. వావ్ అని చప్పట్లు కొట్టారంట అందరూ. ఎందుకురా, నీకెందుకు వచ్చింది? ఆ మైక్ టైసన్ రాక్ లాంటోడే పిండితే మొత్తం వచ్చేసింది, నీకెట్లా వచ్చింది అన్నాడట. నేను ఎవరినో కదా, పెద్ద పాస్టర్ని, పిండడం ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే ఈజీగా పిండేసిన అన్నాడట. పాయింట్ అర్థం కాలేదు చాలా మందికి. బక్కగా ఉన్నాడు కానీ పిండడం ఏంటో తెలుసట. నేను అట్లా అంటున్నా, మీకు ఏమన్నా పిండానా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా?